గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు ఎక్కువ వస్తున్నాయి. బాగా మనకి కూర్చున్నా నిలబడిన కరెంట్ షాక్ తగిలినట్టు తగులుతుంది. మనకి చాలా వరకు చీమలు కుట్టినట్టు వస్తున్నాయి. నరాల తిమ్మిర్లకి, నరాల బలహీనతలకి, నొప్పులకి ఏంటి మేడం అసలు మాకు చిన్న వయసులో ఈ సమస్యలు రావడం ఏంటి, ఏ రీజన్ ఏంటి అంటుంటారు. ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఏది ఒకటేసారి సివియర్ పెయిన్ ఏం రాదండి. స్టార్టింగ్లోనే చిన్నగా మనకు సూదులు కూర్చున్నట్టు అనిపించడము, చీమలు కుట్టినట్టు అనిపించడము, కూర్చున్నా నిలబడుతున్న టక్ టక్ సౌండ్ రావడం, ఇవి స్టార్టింగ్ స్టేజే. ఇవి ఉన్నప్పుడు మనము కరెక్ట్గా ఉందో, మన బాడీ కరెక్ట్గా లేదని గమనించాలి. కరెక్ట్గా లేనప్పుడు ఏం చేస్తాం, కరెక్ట్ మోతాదులో కరెక్ట్ విధానంలో మనం తీసుకెళ్ళాలి. సో కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నరాల తిమ్మిరి కానీ, నరాల బలహీనత కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చిన్నగా చీమలు కుట్టినట్టు అనిపించడం, ఏదో డిస్కంఫర్ట్‌నెస్ బాడీలో. బాగా హెల్తీ బాడీకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ నరాల తిమ్మిర్లకి చిన్న డిఫరెన్స్ మనం గమనించొచ్చు. అది గమనించినప్పుడు మనం ఏం చేయాలి, బి12 టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. బి12 ఈజ్ ద బెస్ట్ విటమిన్ మన బాడీలో కావాల్సిన. బి12, డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి, వెరీ ఇంపార్టెంట్ కాల్షియం టెస్ట్ చేయించుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మెగ్నీషియం ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది 4 టెస్టులు చేయించుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. ఐరన్ అన్న తక్కువ ఉంటుంది, లేదంటే ఆ కాల్షియం అన్న తక్కువ ఉంటుంది, బి12 అన్న తక్కువ ఉంటుంది, డి విటమిన్ అన్న తక్కువ ఉంటుంది. అందువల్లే మీకు నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఈ 4 టెస్టులలో ప్రతి ఒక్కరు మీకు మీరే స్వతహాగా ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏవి తక్కువ ఉన్నాయో చూస్తే మనం ఇప్పుడు చెప్పిన ఫుడ్ని తీసుకున్నా కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఐరన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మనకి తిమ్మిరిలాగా, హెవీనెస్ లాగా, కూర్చున్న నిలబడిన టక్ టక్ సౌండ్లు, ఏదో ఒక డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. ఐరన్ ఖచ్చితంగా ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చాలా తక్కువ ఉంటుంది ఐరన్. రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్స్, క్లాట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని కేసెస్‌లో ఐరన్ తక్కువ ఉంటే మాత్రం మనం తోటకూర అద్భుతంగా పనిచేస్తది. తోటకూరను రెగ్యులర్‌గా తీసుకోండి. పాలకూరను రెగ్యులర్‌గా తీసుకోండి. బ్లాక్ కిస్మిస్ దొరుకుతాయి. అంజీరు దొరుకుతాయి. ఇవన్నీ అద్భుతంగా ఉంటాయండి. వీటన్నిటిలో కూడా మంచి ఐరన్ ఉంటది. క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్కేసుకొని డైలీ జ్యూస్ తాగండి. హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతది. ఐరన్ కూడా బాగా పెరుగుతది. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మనం తిమ్మిర్లు, కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించడం బాడీలో, ఏదో సంథింగ్ డిస్కంఫర్ట్స్ అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఐరన్‌ని కరెక్ట్ చేసుకుంటే. అండ్ బి12 తక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా మనకి హెవీనెస్ ఉంటది. మనం నిలబడ్డా, కూర్చున్నా ఒక ఏదో మనిషి పట్టేస్తే ఒక సైడ్ నుంచి టైట్‌గా పట్టేస్తే మన బాడీకి ఒక్కసారి రిలీజ్ చేస్తే ఎంత ఫ్రీ ఉంటది. ఆ కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటది. ఆ హెవీనెస్ తగ్గాలంటే ఖచ్చితంగా బి12 డెఫిషియన్సీ ఉన్నట్టే. సో బి12 డెఫిషియన్సీ ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి, పూల్ మఖానా అని చెప్తుంటాను. పూల్ మఖానా ఎలా ఉంటాయి మేడం, ఒకసారి మాకు చూపించరా? తామర గింజలండి. ఎలా ఉంటాయంటే, ఇంక సింపుల్ చూడండి. నేను ఇక్కడ పెట్టాను ఇలాగ యాక్చువల్లీ. తామర గింజలు చూసారా ఎంత బాగున్నాయి చూడడానికి? దీన్ని తామర గింజలు అంటారు. సో ఇవి పూల్ మఖానా అని కూడా అంటారు. ఇవి ప్రతిరోజు రెగ్యులర్‌గా తీసుకోండి. బి12 విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. మంచి విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి ఇందులో. సో పూల్ మఖానా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బి12 తక్కువ ఉంటే పూల్ మఖానా తీసుకోండి. అండ్ తోటకూర విత్తనాలు అంటే రాజగిరా సీడ్స్ అంటారు. ఎర్ర తోటకూర తెలుసా? ఎర్ర తోటకూరకి విత్తనాలు వస్తాయి మనకి. ఆ పువ్వు ఇలా ఉంటది చూడండి. మనకి పువ్వులాగా అంటే ఇలా కాడలాగా ఉంటది. దాంట్లో చిన్న విత్తనాలు ఉంటాయి చూసారా? అవే ఎర్ర తోటకూర విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. బి12, డి విటమిన్, ఐరన్ చాలా వరకు అన్ని విటమిన్స్ కవర్ చేయొచ్చు మనం అది ఎర్ర తోటకూర విత్తనాలు తీసుకోవడం వల్ల. సో ఆ తోటకూర విత్తనాలని మన రాజగిరా సీడ్స్ అంటారు, అమరాన్ సీడ్స్ అంటారు చాలా ప్లేసెస్‌లో. అవి తెప్పించుకొని మరబెట్టేసుకొని రాగి సంగటిలో కొద్ది రాగి పిండి, ఈ తోటకూర విత్తనాల పిండి 2 కలుపుకొని మంచిగా రాగి సంగటిలాగా చేసుకొని రోజు మంచి ఆకుకూర వేసుకొని తింటే పాలకూర ఐరన్ పోద్ది డెఫిషియన్సీ, బి12 పోద్ది, డి విటమిన్ పోద్ది, అన్ని విటమిన్స్ వస్తాయి. ఎర్ర తోటకూర అద్భుతంగా పనిచేస్తది. సో ఎర్ర తోటకూర కానీ, తోటకూర విత్తనాలు దొరికితే మాత్రం ఒక అమృతం అంతే. నరాల తిమ్మిర్లకి, నరాల బలహీనతకి, మనకి నొప్పులకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో కాబట్టి తోటకూర తెప్పించుకొని, తోటకూర తీసుకోవచ్చు. తోటకూర విత్తనాల పౌడర్‌ని రాగి పిండితో పాటు సంగటిలాగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ దాంతో పాటు మన మష్రూమ్స్ కూడా మంచివండి. మష్రూమ్స్ చాలామంది తినడానికి తిరస్కరిస్తా ఉంటారు. మష్రూమ్స్ అద్భుతం అనమాట. మష్రూమ్స్ కూడా ప్రతిరోజు నేను ఏమంటానంటే పౌడర్‌లాగా చేసి పెట్టుకొని కూరలో జల్లుకోండి అంటాను. మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా పసుపు వాటర్‌లో కడిగేసి ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ప్రతి కూరలో ప్రతిరోజు ఒక స్పూన్ ఏసుకోవచ్చు. దాంతో పాటు పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా ఇవన్నిటిని మనం రెగ్యులర్‌గా పౌడర్స్ చేసుకొని కూరలో ఏసుకొని తింటే అద్భుతంగా పనిచేస్తాయి న్యూట్రిషన్ పరంగా. అండ్ హెల్తీగా ఉండడానికి, నరాలకు మంచిది, ఆర్టరీస్‌కి మంచిది, వెయిన్స్‌కి మంచిది. ఒక బాడీ హెల్తీగా ఉండాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి.
హెవీ కాస్ట్లీ ఫుడ్స్ అవసరం లేదు. ఫుడ్ పెట్టొచ్చండి. ఫుడ్ హెల్తీగా మనం ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడ మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అనేది ఆపేసేయాలి. ఎప్పుడు ఫుడ్‌ని బాగా బిలీవ్ చేసి, స్లీప్‌ని కరెక్ట్ చేసుకొని, యోగా రెగ్యులర్‌గా చేసుకుంటూ, లైఫ్ స్టైల్‌ని కరెక్ట్‌గా చూసుకుంటే అసలు మా అవసరమే ఉండదు ఎవరికీ. అవసరం కూడా ఉండద్దు. ఎందుకంటే ప్రతి మనిషి హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్తీగా ఉండాలంటే ఫుడ్ పరంగా మనం కరెక్ట్ చేసుకోవాలి. స్లీప్‌ని కరెక్ట్ చేసుకోవాలి. కష్టమో, నష్టమో ఒక 1 అవర్ మార్నింగ్ లేచాక యోగా చేయాలి. ఒక 2 రోజులు చేయడం కష్టమే. ప్రతిరోజు అలవాటయిందనుకోండి అసలు వదలలేము యోగాని. అంత అద్భుతంగా ఉంటది. నీళ్లు ప్రాపర్‌గా తాగాలి. ఇవి కరెక్ట్‌గా ఉంటే మీరు దరిదాపుల్లో ఎళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్స్ దగ్గరికి. హెల్తీ లైఫ్ స్టైల్ బావుంటే చాలండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఎన్ని రకాల సమస్యలైనా సరే మన బాడీలో ఇమ్యూనిటీ బావుంటది కానీ సమస్య రాకుండా బాడీని కాపాడుకుంటది. సో, ఖచ్చితంగా నరాల తిమ్మిర్లు గానీ, బలహీనత కానీ, నొప్పులు గానీ ఏమున్నా సరే ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్‌లు తీసుకుంటూ మనం చెప్పిన 4 టెస్టులు ఉన్నాయిగా బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం కంపల్సరీ టెస్టులు చేయించుకోండి. ఇవి తక్కువుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, హెవీనెస్‌లు ఇవన్నీ వస్తుంటాయి. ఇవి కరెక్ట్ చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయి. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.